అందరికీ నమస్కారం. నేను మీ జీవిఆర్. ఈరోజు ఎందుకు అనుకోకుండా ఒక విషయం చెప్పాలని తోచి ఈ ఉదయాన్నే మంచి ఆలోచనతో నేను అనుకున్నా. నా జీవితానికి నేనే CEO కావాలని అనుకున్నా. అట్లే నీ జీవితానికి నువ్వే CEO కావాలి. ఎందుకంటే నువ్వు CEO అయితే నీ జీవితాన్ని నువ్వే డిసైడ్ చేస్తావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది నువ్వే నిర్ణయిస్తావు. మామూలుగా చాలామంది CEOలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ CEOగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సంస్థలో ఉన్నటువంటి వర్కర్స్ని ఏ విధంగా వర్క్ చేయించాలి, వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేయించి మంచి క్వాలిటీ పెంచాలి. ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో పుట్టినటువంటి ఇంద్రా నూయి అనే ఒక మహిళ, తను ఏం చేసింది, పెప్సీ కంపెనీలో CEOగా జాయిన్ అయిన తర్వాత 36 బిలియన్ల దీంతో ఉన్నటువంటి ఆ కంపెనీ మూలాధారాన్ని $76,000 బిలియన్ తీసుకెళ్ళింది. అంటే తను ఎలా చేసింది, తను అక్కడున్న ప్రోడక్ట్ని క్వాలిటీ మెయింటైన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని ఎక్కువ వరకు డెవలప్ చేయిస్తూ కంపెనీ అభివృద్ధిలో ముందు చూపించింది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళింది. ఇంకొక ఎగ్జాంపుల్, మన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కుమార్తె, తన భర్త కెఫే కాఫీ డే అని స్థాపించి తను 7,000 కోట్లు అప్పులు చేసి దాన్ని తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ సమయంలో తనకేం చేయాలనో అర్థం కాక తను బాధ్యత తీసుకుని ఆ కంపెనీ మొత్తాన్ని అప్పుల నుండి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన భారతదేశంలో చాలా చోట్ల కెఫే కాఫీ డేని పెడుతూ మొత్తం అప్పులన్నీ తీర్చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ తను చాలా అభివృద్ధిలో తన సంస్థను ముందుకు తీసుకెళ్ళింది. తన నుంచి ఈరోజు ఎంతమంది బతుకుతా ఉన్నారు, తన సంస్థలో పనిచేసినటువంటి మొత్తం ఉద్యోగస్తులు, తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్నే కాక తను కూడా తను CEOగా, తన భర్త సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా తను CEOగా బాధ్యతలు తీసుకొని తన సంస్థను, తన ఉన్నతిని ముందుకు తీసుకెళ్ళింది కదా. ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలి, ఒకటి మహిళే అంత స్థాయిలో చేస్తున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం, మన భవిష్యత్తు ఏంటి, మనం చేస్తున్నటువంటి వర్క్ ఏంటి, ఈ వర్క్లో ఇంకా ఉన్నతంగా మనం ఎలా చేయాలా అనేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితానికి వాళ్ళే CEOలుగా ఉంటే అందరి భవిష్యత్తు బాగుంటుందని ఒకసారి గట్టిగా తెలియజేసుకుంటూ, ఇంకోటి చిన్న విషయం మీకు చెప్పేది మర్చిపోయినా, దయచేసి నేను చెప్పే మాటలు మీకు నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత గంట సింబల్ను నొక్కండి. ఎందుకంటే నేను చేసేదంతా ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జై హింద్, మీ జీవిఆర్.